హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞాన ప్రవాహములో 5వ అధ్యాయంలో భాగంగా 22వ శ్లోకం చూస్తున్నాం. అయితే 21వ శ్లోకం వరకు ముఖ్యమైనటువంటి ఆ జ్ఞాన యోగం చెప్పడం జరిగింది. అయితే జ్ఞానం యోగము ద్వారా ఏదైతే మీరు ప్రజ్ఞ, ఆ బ్రహ్మతత్వం ఏదైతే గ్రహించారో, మీ నిత్య జీవితంలో సహజంగానే మీకు అది అలవాటు పడాలి. అంటే అనేక జన్మల నుండి ఈ జన్మలోను మనం అలాగా అలవాట్ల ప్రకారంగా తీసుకొని వస్తున్నటువంటి ఆ వాసనలు, టెండెన్సీస్, ఆ యొక్క ఇంప్రెషన్స్ ఏవైతే బలంగా ఉన్నాయో వాటిని ఓడించి, వాటిని నాశనం చేసి, ఈ ఆత్మస్వరూపం అనే ఈ యొక్క కొత్త చింతన, స్మరణ అనేది ఆ ప్లేస్లో ఉండాలన్నమాట. అయితే దానికోసం పరమాత్మ ఏం చెప్తున్నారంటే, మానసిక సంసిద్ధత కలిగి ఉండాలి. ఎందుకు అంటే మన యొక్క మనస్సు అత్యంత దృఢమైందిగా బలంగా ఉండాలి. మనస్సు మన మానసిక బలహీనత వలన అనేక రకమైన అపోహలకి, అనేక రకమైనటువంటి విశ్వాసాలు, నమ్మకాల బారిలో పడిపోతాం మనం. ఎప్పుడైతే మీ మనస్సు కకలవికలంగా, ఫ్రెజైల్గా ఉంటుందో, వల్నరబుల్గా ఉంటుందో, ఆ మనస్సు ఏది చెప్పినా నమ్మేస్తుంది అనమాట. ఎందుకంటే జ్ఞానంతో లేదు, అజ్ఞానంతో ఉన్న మనసు అనమాట. అందువలన ఈ 22వ శ్లోకంలో ఏమి చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ అంటే, మన యొక్క మానసిక స్థితిని దృఢంగా జ్ఞానంతో నింపాలి. ఎటువంటి ఎమోషనల్స్, ఎటువంటి ఫీలింగ్, సెంటిమెంట్లు పడకుండా జ్ఞాన దీపముతో చూడాలి, జ్ఞాన నేత్రముతో చూడాలి అని చెప్పారు. అందువలన యావత్ సృష్టి, ఈ జగత్ అంతా ఏమిటి అని పరిశీలించినప్పుడు సంస్పర్శ అంటే ఏంటంటే, మన ఇంద్రియములు అంటే చెవులు, కనులు, ముక్కు, నాలుక, చర్మము, వీటిని ఏమంటారు? ఇంద్రియాలు అంటారు. సంస్పర్శ అంటే ఇంద్రియములు, ఇంద్రియ వస్తువులు అంటే ఏంటి? శబ్దము, చెవులకి శబ్దము, కనులకి రూపము, ముక్కుకి వాసన, నాలుకకి రుచి, చర్మానికి స్పర్శ. వాటిని విషయాలు అంటారు. అంటే ఇంద్రియములు, విషయములు రెండు కలిసినప్పుడే ఏమవుతుంది? కొన్ని కలుగుతాయి, కొన్ని పుడతాయి. ఏంటవి? జహ అంటే పుట్టడం అని అర్థం.
ఏంటి పుడతాయి? భోగాహ. చూసారా? సంస్పర్శజాహ భోగాహ అంటే యావత్ సృష్టి అంతా ఇంద్రియములు ఆ విషయాలు కలిస్తే సుఖ దుఃఖాలు అనే భోగాలు కలుగుతున్నాయి. ఇది మనకి తెలియాలి. లేకపోతే ఇంద్రియాలు అంటే ఏంటి స్వామీజీ, సంస్పర్శజాహ భోగాహ అంటే ఏంటి అడిగారనుకోండి, నేను మళ్ళీ పైకి చూడాల్సి వస్తుంది. ఇది మీకు స్పష్టం అయిపోవాలి. ఈ ప్రపంచం మొత్తం ఏంటండి? సంస్పర్శజా భోగాహ అనేది అర్థం. అయితే ఈ ఈ యొక్క సంస్పర్శజ భోగ అంటే ఇంద్రియాలు ప్రాపంచిక విషయాలతో సంయోగం చెందినప్పుడు వచ్చే ఆ భోగములో దుఃఖం అనేది మిశ్రమంగా ఉంటుంది. ఎలాగైతే ఒక నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్లే, ఒక నాణ్యం అంటే రూపాయి కాయిన్ తీసుకుంటే దానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో, దీనికి సుఖము దుఃఖము రెండు ఉంటాయంట ప్రతి అనుభవానికి. అందువలన వీటిని మనం వస్తువులను కానీ ఏవైనా సరే సంపాదిస్తున్నాం అనుకోండి, కూడబెట్టుకునేటప్పుడు కూడా మనకి అత్యంత దుఃఖం కలుగుతుంది. మరి వాటిని రక్షించుకోవడానికి ఇంకా కష్టపడాలి, దుఃఖం కలుగుతుంది. మరి అవి పోగొట్టుకునేటప్పుడు ఎంత దుఃఖపడతారండి మనం. కాబట్టి పొందినప్పుడు దుఃఖమే, రక్షించుకుంటున్నప్పుడు దుఃఖమే, అవి మీ నుండి వెళ్ళిపోయినప్పుడు దుఃఖమే. అంటే సంసార సాగరం దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం అంటారు. అంటే ఈ సంసారములో అంటే ఎందుకు దుఃఖమైంది? మీరు సత్యమనే ఆత్మను విడిచిపెట్టి అసత్యమనే ప్రకృతి అనాత్మను పట్టుకొని ఏలాడడం వలన మీకు దుఃఖమే కలుగుతుంది. ఎందుకంటే అనాత్మ అంటే దుఃఖ స్వరూపం, ఆత్మ అంటే ఆనంద స్వరూపం. అందువలన ఈ ప్రపంచం మొత్తం ఏంటంటే అన్నీ కూడాను ఎందుకు ఇలా నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్లు ఈ దుఃఖం ఎందుకు మిశ్రితమై ఉన్నది అని ప్రశ్న మీకు. దీనికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే ఆద్యంతవంత కౌంతేయ అన్నారు భగవాన్. అంటే ప్రతి ఒక్కటి ఆరంభం ఉన్నదానికి అంతము తప్పదు అర్జున అని చెప్తున్నారు భగవాన్. చూసారా ఎంతటి ప్రకృతి రహస్యం. ఈ సృష్టిలో ఏదైనా మొదలయ్యింది అంటే దానికి అంతం తప్పదు. అందువలన ఒక వస్తువు రావడం ఆనందమైతే వెళ్ళిపోయేటప్పుడు దుఃఖం కలిగిస్తుంది. ఒకవేళ వస్తువు వచ్చినప్పుడు దుఃఖం కలిగింది అనుకోండి, వెళ్ళిపోతే ఆనందం అనిపిస్తుంది. అందుకే మన చుట్టూ ఉంటారు కొంతమంది బంధువులు, మిత్రులు, మనుషులు. కొంతమంది వాళ్ళు వస్తే మనకు ఆనందం అనిపిస్తుంది, కొంతమంది మన నుండి దూరం వెళ్ళిపోతే ఆనందం అనిపిస్తుంది. ఇది నియమం. అందువలన అయితే మనకేమంటాము ఇప్పుడు, స్వామీజీ నాకు రావడము సంపాదించడం వలన దుఃఖం, అవి దాచుకోవడం వలన దుఃఖం, అవి పోగొట్టుకుంటూనే దుఃఖం, అసలు నేను ఏది ఉంచుకోను, నాకు ఏది వద్దు అంటారనుకోండి, ఇది ఒక ఆప్షన్ ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ కూడా మీకు ఆనందం లేదండి. ఎందుకు? నేను ఒంటరిని, నాకు ఎవరు లేరు, చుట్టూ లేరు, నన్ను మాట్లాడేవాళ్ళు లేరు, నా గోల వినేవాళ్ళు లేరు, నా గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. చూసారా ఈ ఒంటరితనం. అందువలన ఏకాకిగా ఒంటరితనంగా ఎంత భయం భీతిల్లో ఉంటారన్నమాట చాలామంది. అయితే ఈ రెండు సమస్యలు తప్పట్లేదు. ఏంటి? మనం ఏవైనా వస్తువుల్ని, మనుషుల్ని, అందరినీ కూడబెట్టుకుంటే సుఖ దుఃఖం కలిసే ఉన్నాయి. మరి ఏది లేకపోతే శూన్యతాభావం, ఒంటరితనం. ఈ సమస్య ఎలా పరిష్కరించాలి? అయితే భగవద్గీత భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే దీనికి రెండు మార్గాలు ఉన్నాయి అంటున్నారు ఆయన. చూడండి, మనం ఏదైనా సరే మనం ఉన్న స్థితిని విడిచిపెట్టాలి అంటే దానికంటే గొప్ప స్థితి మనం పొందుతూనే విడిచిపెడతాం. కోరికలు వదిలేయండి, కోరికలు వదిలేయండి అన్నారనుకోండి, కోరికలు ఎందుకు వదిలేస్తారు? ఎవ్వరు కోరికలు విడిచిపెట్టరు. అయితే మీరు క్లర్క్ పోస్ట్ వదిలేయండి అన్నాను నేను ఇక్కడ. ఎందుకు? మీకు మేనేజర్ పోస్ట్ వస్తుంది. ఇప్పుడు
మీరు చెప్పండి నాకు. ఒక ఎంఆర్ఓ పోస్ట్ నువ్వు రిజైన్ చేయవయ్యా అన్నాం అనుకోండి, ఎందుకు చేయాలి? అరే బాబు, నువ్వు ఆర్డీఓ అవుతావండి, ఆర్డీఓ వస్తుంది ప్రమోషన్, ఎంఆర్ఓ రిజైన్ చెయ్యి. నేను చెయ్యను అంటే ఆర్డీఓ నీకు రాదు. ఇప్పుడు మనకి డీసీపీ ఉన్న, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, డీసీపీ ఏసీపీగా ఉంటానంటే కమిషనరు, ఐజీ, డీజీపీ ఎప్పుడు అవుతాడు ఆయన? అవడు, పట్టుకుని ఏలాడితే. అందువలన మనం ఏం చేయాలంటే, కోరికలు పెట్టుకోవడం వలన మీకు పూర్తి ఆనందం కాదు, నిరూపించాలి, చూపెట్టాలి. ఓహో, మీరు కోరికలన్నీ విడిచిపెట్టిస్తే కోరికలు తీర్చుకోవడం ద్వారా పొందినటువంటి ఆనందం కంటే కొన్ని లక్షల రెట్ల ఆనందం ఎక్కువ పొందుతావు అని మీరు చూపెట్టగలిగారు అనుకోండి, వాళ్ళు కోరికలు విడిచిపెట్టేస్తారు. ఊరికే కోరికలు విడిచిపెట్టండి, కర్మలు విడిచిపెట్టండి, ఏమి చేయకండి అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్, ఏం చేయాలో తెలియదు. అందుకే 3వ అధ్యాయంలో మనం చూసాం, నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగీనాం జోసయే సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాచరన్ అని చదివాం. అందువలన ఎవరైతే మనం కర్మలు చేస్తూ పూజల్లో బాగా లీనమై ఉన్నారో వాళ్ళని ఒక్కసారిగా విడిచిపెట్టమని అడగకూడదు. మంచిదమ్మా, చేయండి, కొనసాగించండి. ఎందుకు? వాళ్ళకి ఇంక మరికొంత సమయం పడుతుంది ఈ తత్వానికి రావడానికి. హై స్కూల్లో చదువుతున్న విద్యార్థి పూర్తిగా హై స్కూల్ విద్య సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాతనే ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్కి వెళ్ళాలి. అది పూర్తి చేయకుండానే హై స్కూల్ అవసరం లేదండి, 10th క్లాస్ వల్ల నీకేమొస్తుంది, విడిచిపెట్టే వచ్చే ఇంటర్మీడియట్, డిగ్రీ కంటే ఎలా వస్తాడు? సిద్ధంగా లేరు కదా. అందువలన 2 మార్గాలు ఏమిటి అంటే, ఒకటి, నీ అనాత్మలో నువ్వు వెతుకుతున్నావు, వాస్తవానికి అనాత్మలో ఆనందం లేదు, నీకు అది ఎండమావుల వలె కనిపిస్తున్నది. అక్కడ నీరు ఉన్నది, పరుగులు తీస్తున్నావు, తీరా చూసేసరికి అక్కడ నీరు లేదు. మళ్ళీ అంత దూరంలో నీరు కనిపిస్తుంది, ఆ ఎడారుల్లో మళ్ళీ పరుగులు తీస్తుంటావు, నీరు ఉండదు. ఈ బయట ప్రపంచము, వస్తువులు, వ్యక్తులు, సంబంధాలు అన్నీ కూడా నీకంటే అనాత్మ లాంటిది ప్రకృతి, సమాజం. దాంట్లో ఎండమావుల వల్ల నీరు కనిపించినట్టు మెరుస్తున్నది సుఖం అనేది. మరి ఒరిజినల్ సుఖం ఎక్కడ ఉంది? నీ హృదయస్థములోనే బీజ రూపంగా భూగర్భ జలం ఎలాగైతే కప్పి ఉన్నదో అలా కప్పి ఉన్న ఆనందము. అయితే మరి నేనేం చేయాలి స్వామీజీ? ఈ బయట వస్తువులన్నీ విడిచిపెట్టి ఆనంద యొక్క స్థితిని నువ్వు చేరుకోవాలి అంతర్ముఖంగా. దాన్నే అపరిగ్రహ అంటారు. ఎవరు? పతంజలి మహర్షి యోగ సూత్రంలో అపరిగ్రహ, అన్ని విడిచిపెట్టి పూర్తిగా నీ ఆత్మస్థితిలో రమించడమే అపరిగ్రహ. ఇది మనం 3వ అధ్యాయంలో చూసాం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యహతు ఆత్మయందే రమిస్తున్నాడు, ఆనందిస్తున్నారు. ఆత్మ, మీ ఆత్మస్వరూపములకు పూర్తిగా ఆలింగనం చేసి కలిసిపోయారు. మీరు వేరు, మీ ఆత్మ వేరు కాదండి. మీకు ఇంతకుముందు చెప్పాను, ఉప్పు బొమ్మ ఎలాగైతే సముద్రంలోకి వెళ్తూ వెళ్తూ సముద్రంలోనే కలిసిపోయిందో, నేను అనే అహంకార, అజ్ఞానం అనే నేను ఆత్మ అనే నేనులో కరిగిపోవడమే. దాన్ని ఆత్మరథి, ఆత్మ క్రీడ, ఆత్మానంద అనుభూతి అంటారన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే అన్ని విడిచిపెట్టేసి మీ ఆత్మస్వరూప స్థితిలో ఉన్నారో అప్పుడు మీకు పూర్ణత్వంలో మొట్టమొదటి ఇంక దుఃఖము లేని ఆనందం ఉంటుంది. ఇది మొదటి మార్గం. 2వ మార్గం ఏమని చెప్పారు కృష్ణ భగవాన్? నేను వస్తువుల్ని, మనుషుల్ని, వస్తువుల్ని దేన్ని విడిచిపెట్టలేనండి, అన్నీ నాకు కావాలి నా చుట్టూ. ఓకే, ఇది కూడా ఉంచుకో, కానీ అవి పోయేటప్పుడు కూడా నువ్వు వాటికి సిద్ధంగా ఉండాలి. పోయినా పర్వాలేదు, వచ్చినా పర్వాలేదు అనే ఒక సంసిద్ధత నీలో ఉండాలి.
ఎదుర్కోవాలి. ఆ యొక్క ఆత్మస్థైర్యం నీకు కావాలి, ఆత్మవిశ్వాసం, ఆత్మ నిర్భర అవి కావాలి. అందువలన ఆత్మస్థైర్యం కావాలి. ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు అవి ఎప్పుడు పోయినా నువ్వేమి దిగులు చెందకూడదు, అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. అప్పుడు అన్ని భోగములు కూడా నీ చుట్టూన్నా నీకేమి ఇబ్బంది కలగదు. అయితే ఈ రెండు కూడాను రెండు మార్గాలు. అయితే ఈ రెండింటికి ఈ రెండు మార్గాలు ఉన్నాయి కదా, ఈ రెండు మార్గాలకి పరిష్కారం ఏమిటి? ఒకే ఒక పరిష్కారం. ఏంటి? నీ ఆత్మజ్ఞానమే పరిష్కారం అంటారు భగవాన్. ఎందుకు? జ్ఞానం పొందాకే ఒకేసారి రెండు మీకు కలుగుతాయి. ఏంటి? అన్ని విడిచిపెట్టి ఆత్మ పూర్ణత్వంలో ఉంటావా, అన్నిటి మధ్య ఉంటూ అంటకుండా ముట్టకుండా ఉంటావా? ఈ రెండింటి మీ చాయిస్ అన్నమాట. అందువలన ఒకేసారి జ్ఞానం పొందాక వస్తువులన్నీ వద్దనుకుంటే పూర్ణత్వంలో ఉంటా, ఆత్మస్థితిలో. అన్ని కావాలనుకుంటే ఆత్మస్థైర్యం, మనోధైర్యం, బలంతో ఉండాలి. అజ్ఞానంలో ఉన్నంతసేపు ఒక వస్తువు ఉన్న సమస్య. అజ్ఞానం ఉందనుకోండి, వస్తువులు చుట్టూంటాయి, మనుషులు చుట్టూంటారు, కానీ మీకు దుఃఖంలో కూలిపోతారు. అవేమీ లేదనుకోండి, అప్పుడు దుఃఖమే. కానీ జ్ఞానం పొందితే వస్తువులు మనుషులు ఉన్నా ఆనందమే, వాళ్ళెవ్వరు మీ దగ్గర లేకుంటే ఆనందమే. ఎందుకంటే ప్రపంచం అనేది సుఖ దుఃఖముల యొక్క కలయిక. ఇది రహస్యం, జ్ఞానం తెలుసుకుంటాడు. ప్రపంచమంతా సృష్టి సుఖ దుఃఖముల కలయిక కాబట్టి జ్ఞానులు అంటే బుధ తేషు నరమతే ఆద్యంతవంత సంస్పర్శిజ భోగా ఆది అంతం కలిగినవి కాబట్టి వాటి యందు నరమతే, వాటితో వీళ్ళు పూర్తిగా నాకు కావాలని వెంట పడరు. ఎవరు? బుధ, జ్ఞానులు, మీలాంటి జ్ఞానులు. అయితే భగవాన్ ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నారు మనకి. ఏంటయ్యా సాధన, ఏంటయ్యా అంటే నెక్స్ట్ అద్భుతమైనటువంటి శ్లోకము. ఇది చాలా ఫేవరెట్ శ్లోకం అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. శక్నోతి హైవ యస్సోఢుం, శక్నోతి హైవ యస్సోఢుం, శక్నోతి హైవ యస్సోఢుం, ప్రాక్షరీర విమోక్షణాత్, ప్రాక్షరీర విమోక్షణాత్, ప్రాక్షరీర విమోక్షణాత్, కామక్రోధోద్భవం వేగం, కామక్రోధోద్భవం వేగం, కామక్రోధోద్భవం వేగం, సయుక్తః స సుఖీ నరః, సయుక్తః స సుఖీ నరః, సయుక్తః స సుఖీ నరః, శక్నోతి హైవ యస్సోఢుం, ప్రాక్షరీర విమోక్షణాత్, శక్నోతి హైవ యస్సోఢుం, ప్రాక్షరీర విమోక్షణాత్, శక్నోతి హైవ యస్సోఢుం, ప్రాక్షరీర విమోక్షణాత్, కామక్రోధోద్భవం వేగం, సయుక్తః స సుఖీ నరః, కామక్రోధోద్భవం వేగం, సయుక్తః స సుఖీ నరః, కామక్రోధోద్భవం వేగం, సయుక్తః స సుఖీ నరః. ఉత్తమం. ఈ శ్లోకము ఏం చెప్తుందంటే, మనం ఇంతకంటే ముందు శ్లోకం చూసాం, ఏహి సంస్పర్శ భోగా. ఓకే,
దాంట్లో ఏం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ అంటే మన యొక్క మనోధైర్యము, మానసిక దృఢత్వము, మానసిక సంసిద్ధత కలిగి ఉండాలి. అంటే వస్తువుల చుట్టూన్నా ఆనందంగా ఉండాలి. ఎందుకు ఆనందము? నీ యొక్క వస్తువులు, వ్యక్తులు, బయట ప్రపంచం మీద ఆధారపడి లేదు మీ ఆనందం. మీ ఆత్మీయ ఆనంద స్వరూపం కాబట్టి అందువలన అవి ఉన్నా లేకున్నా సంసిద్ధత, మానసిక సంసిద్ధత కలిగి ఉండడం చెప్పారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? రాగద్వేషాలని అదుపులో ఎలా ఉంచుకోవాలి? రాగద్వేషాలని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకు? ఇక్కడ రాగద్వేషాలన్నా కామ క్రోధాలన్నా ఒక్కటే. రాగము అంటే కామము, ద్వేషము అంటే క్రోధము, ఈ రెండు సమానమే. అందువలన మనకి ఏ వస్తువు మీద అయితే మమకారం కావాలని కోరుకుంటామో దాని మీద రాగం కలుగుతుంది, కామం. అందుకే చూడండి పురాణాల్లోనూ అన్నిటి ఇతిహాసాల్లోనూ ఎప్పుడు రాగద్వేషాలు కామక్రోధాలు జంటగా ఉంటాయి. అదిద్దరు బ్రదర్స్ అన్నమాట. అంటే ఎలాగా మధు కైటభ, శుంభ నిశుంభ, శిశుపాల్ దంతవక్త్ర, రావణ కుంభకర్ణ, హిరణ్యకశిరణ్యాక్ష. చూసారా? ఇదంతా పెయిర్స్ అనమాట. ఈ రాగద్వేషాలు అనేవి పెయిర్స్ అనమాట. ఇవి మనలో ఉంటాయి. అందుకే ప్రతిరోజు మనం ప్రార్థన ఏం చదువుతున్నాము? తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షస. చూసారా? ఆ రాగద్వేషాలు అనేవి, రాక్షసులు అనేవి మన లోపల ఉన్నారనమాట. అంటే మన లోపల రాగద్వేషాలుగా ఉన్న రాక్షసులు ఉంటే మన పురాణాలలో రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులుగా మనము చిత్రీకరించాము. అయితే ఈ శ్లోకంలో అద్భుతమైనది ఏంటంటే ప్రతి వస్తువులన్నిటిలో కూడాను ఈ రెండు తప్పక ఆలోచించాలి. ఏంటి? ఒక వస్తువు మీద ఎప్పుడైతే రాగం ఏర్పడుతుందో అది నాకు శాశ్వతమైన ఆనందము, భద్రతలు ఇస్తాయనే భావన మనకి ఏర్పడుతుంది కదా, అవునా కాదా? కానీ వేదాంతం ఏం చెప్తుంది? గీత, అది నీ అజ్ఞానమే. ఎందుకు? ఇంత ముందు శ్లోకంలో చూసాం మనం. దానికి ప్రారంభం ఉన్నది, దానికి అంతం నాశనం అవుతుంది. ఆద్యంతవంత కౌంతేయ. అందువలన ఈ సృష్టి జగత్తులో ఏది కూడా శాశ్వతం అంటూ ఏమీ లేదు. ఒక్క ఆత్మస్వరూపం తప్ప, ఒక్కటే ఆత్మ, ఒక్కటే శాశ్వతము, సత్యము. ఆత్మ కంటే అన్యత అంటే ఆత్మ కంటే వేరుగా ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు. అందుకే యావత్తు జగత్తుని మిథ్య అన్నారు వేదాంతంలో. మిథ్య అంటే ఏంటంటే అన్నీ ఉన్నాయి చుట్టూ, కానీ వాటికి శాశ్వతమైనటువంటి ఉనికి లేదని అర్థం. అయితే ఈ ప్రపంచములో నిజానికి సుఖము లేదు, దుఃఖము లేదు. అయితే మనం ఏం చేస్తున్నాము? మనమే ప్రపంచానికి ఆనందానికి కారణంగా చూస్తున్నాం. మరొకసారి ఏమంటున్నాము? ఈ ప్రపంచమే నాకు దుఃఖానికి, శోకానికి కారణం అని మరొకసారి అంటున్నాం. అంటే ఈ ప్రపంచములో నిజానికి దుఃఖము లేదు, సుఖము లేదు. మరేంటి ప్రపంచం? మరేంటి ప్రపంచము? ప్రపంచమే. మరి సుఖము దుఃఖం ఏంటి? సుఖము దుఃఖం ప్రపంచములో ఉండవండి. అందువలన మనము ఏవైతే స్పెట్స్ మనం పెట్టుకుంటామో, సుఖము అనే కళ్ళద్దాలు పెట్టుకుంటే నాకు ప్రపంచమంతా సుఖము అనిపిస్తుంది. దుఃఖము అనే కళ్ళద్దాలు పెట్టుకుంటే ప్రపంచమంతా నాకు జగత్తు దుఃఖము అనిపిస్తుంది. ఓకేనా? అందువలనే మీరు చూడండి, కొంతమంది చుట్టూ అన్ని వస్తువులు ఉంటాయి, సుఖంగా ఉన్నట్టు మనకి కనిపిస్తారు, కానీ వాళ్ళకు భయం. అందుకే ఈ బ్యాడ్జీలు కట్టుకుని వెళ్తుంటారు. రాజకీయాలు చూసారా? ఇంత పెద్ద బ్యాడ్జీలు కట్టేసుకుంటారు అన్నమాట, కుడి చేతికి, ఎడమ చేతికి. ఎందుకు? దాని అర్థం మీకు తెలిసిపోవాలి. ఓహో, ఈడు ఉన్నటువంటి అధికారం కానీ, ఈడు ఉన్నటువంటి డబ్బు, ధనము, సుఖం, ఆనందం శాశ్వతం కాదని భయం అనుకుంటే ఈయనకి. అందుకే తాయెత్తులు, రచ్చలు, బ్యాడ్జీలు కట్టుకుని వెళ్తుంటారు. దాన్ని బట్టి మీకు తెలియడం లేదు. రాజకీయ నాయకులే కాదు, మన అందరం ప్రతి ఒక్కరు కూడా ఏదో వాడు కడతారు, చేయికి, కాలుకి. అంటే మీరు భయపడుతున్నారు. మీరు ఉన్న స్థితి శాశ్వతం కాదని మీకు తెలుసు.
అందుకే మనకు నాకు నరదృష్టి కలుగుతుంది, ఎంత దృష్టి లోపము, ఏవేవో మనం ఊహించుకొని భయం పడుతూ అవన్నీ కట్టుకుంటాము. గురువులు కూడా అలాగే తయారయ్యారు చాలామంది. నీకు రక్ష కట్టుకో, నువ్వు ఇది పెట్టుకో, ఇది కట్టుకో అనిస్తుంటారు. అందువలన వాస్తవానికి పూజ్య స్వామి దయానంద సరస్వతి గారు అదే చెప్పారు. యు ఆర్ ది ప్రాబ్లం అండ్ యు ఆర్ ద సొల్యూషన్. అంటే ఏంటి? ఈ జగత్తు నుండి నీకు ప్రాబ్లము లేదు, సొల్యూషను లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. కానీ ఎప్పుడైతే ఈ జగత్తు నుండి నీకు ప్రాబ్లం అంటే సమస్య, అంటే ఆ ప్రాబ్లం అనేది జగత్తులో లేదు, నీ నుండి వచ్చింది. మరి నీ నుండే ప్రాబ్లం సమస్య వస్తే మరి పరిష్కారం జగత్తులో ఉంటుందా? ఉండదు. పరిష్కారం కూడా నీ నుండి రావాలి. చూసారా? అందువలన స్వప్న ప్రపంచము మనం మనమే నిర్మించాం. స్వప్న ప్రపంచం ఎలాగైతే మనం నిర్మించామో దాంట్లో కలిగినటువంటి సమస్యలు, సుఖ దుఃఖముల నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి? నేనే స్వప్నాన్ని నిర్మించాను అని జ్ఞానం తెలియాలి వద్దా? తెలియాలి. మరి స్వప్నములో ఉన్నంత సమయం వరకు నేనే స్వప్నాన్ని నిర్మించాను, ఇది మిథ్యా స్వప్నం అని మీరు అనగలుగుతున్నారా? లేదు. స్వప్నములు ఉన్నంత వరకు నేను వచ్చాను, సపోజ్ అమ్మా అయ్యా ఇది మిథ్య అండి స్వప్నము, అంతే, ఇది ఈ ప్రపంచం. అది ఆ స్వప్నంలోకి వచ్చి ఇది మిథ్య అన్నను అనుకోండి, నన్ను దవడపళ్ళు రాలగొడతారు మీరు. ఏంటి స్వప్నమా, ఇది మిథ్య? ఎవరన్నారు? నీళ్ళు చూడండి తాగుతున్నాను, నా దాహం వేసి నీళ్ళు తాగుతున్నాను, ఇల్లు కట్టుకున్నాను, ఉద్యోగం వచ్చింది, బిడ్డకు పెళ్లి చేస్తున్నాను, అన్నీ జరుగుతుంటే మిథ్య అంటావా అని మీరు నన్ను కొడతారు స్వప్నంలో. కానీ స్వప్నం నుండి మీరు బయటకు వచ్చిన తర్వాత నేను వచ్చి మీకు చెప్పక్కర్లే, అది మీకే తెలుసు స్వప్నం ఏంటో, ఎంత సత్యమో ఎంత నిజమో. అవునా కాదా? చెక్ చేసుకోండి. మీరు ఈరోజు రాత్రికి పడుకునేటప్పుడు స్వప్నం చెక్ చేయండి. అంటే స్వప్నాన్ని నిర్మించింది ఎవరు అంటే వాసనల ద్వారా మీ మనస్సు నిర్మిస్తున్న స్వప్నంకే అంత కింద మీద మనం పడిపోతుంటే, మరి అఖండానంద అనంత శక్తి స్వరూపమైనటువంటి ఆత్మ ఈ జగత్తుని సృష్టించలేదా స్వప్నంలాగా? అందుకే ఈ జగత్తంతా అందరికీ సత్యం అనిపిస్తుంది. చూడండి స్వామి, నా దాహం వేస్తుంది, నీరు ఉన్నాయా లేదా? బోరేసాం, వాటర్ తాగుతున్నాం, బ్రహ్మాండం అన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ దృష్టి, ఈ దీర్ఘ స్వప్నం నుంచి మీరు ఎప్పుడైతే మీ ఆత్మస్థితిలోకి ప్రవేశిస్తారో అప్పుడు నేను వచ్చి మీకు చెప్పక్కర్లేదు, గీత అక్కర్లేదు, ఉపనిషత్తులు అక్కర్లేదు, మీకు స్పష్టంగా తెలుసు. ఓహో, ఇన్నాళ్ళు ఈ స్వప్నంలో ఎంత బిజీగా ఉండేవారిని అని మీకు స్పష్టత వస్తుందన్నమాట. అందువలన ఇప్పుడు మీరు చూడండి, భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, రాగద్వేషాలనే కళ్ళజోడు తీసిస్తే, మీరు తీసేయండి, రాగము ద్వేషం అనే కళ్ళజోడు తీయండి, అప్పుడు ప్రపంచం ఏమవుతుంది? ప్రపంచంగానే ఉంటుంది. దీన్నే ఈశ్వర సృష్టి అంటే ఈశ్వరుడు ద్వారా సృష్టించినటువంటి ప్రపంచం అంటారు. ఈశ్వరుని సృష్టిలో సుఖ దుఃఖాలు ఉండవండి. మీరు ఇప్పుడు చెప్పండి, సూర్యోదయం ప్రతిరోజు ఉదయం జరుగుతుంది. ఇప్పుడు సూర్యోదయం వలన సుఖమా దుఃఖమా మీరు చెప్పాలి. సూర్యోదయం వలన దుఃఖం ఎందుకు ఉంటుంది స్వామి? సుఖం కదా. ఎందుకంటే ఉదయాన్నే మేము ఎప్పుడు సూర్య భగవాన్ వస్తాడా అని మేము అర్ఘ్యం ఇస్తూ ఎదురు చూస్తున్నాం. అలాగా ఆ సూర్యోదయం అయితే ఎంత ఉత్సాహంతో మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కరెక్టే. చాలా మంది 10 గంటలు లేచే వాళ్ళు ఉంటారు. వాళ్ళు సూర్యోదయం అనగానే మొత్తం చింతాక్రాంతులైపు తిడతారు. ఏంటండి సూర్యుడికి పని లేదు, ఉదయాన్నే వచ్చేస్తాడు అన్నట్టు వాళ్ళు బెడ్ మీద అలా కంబలు కప్పుకొని ఉంటారు. మరి అదే సూర్యోదయం వాళ్ళకి దుఃఖమా ఆనందమా? దుఃఖం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆ సుఖము దుఃఖము సూర్యునిలో లేవు, సూర్యోదయంలో లేవు, మీలో ఉన్నాయి. అందువలన జ్ఞాని దానికి ఆనందాన్ని కానీ సుఖాన్ని కానీ కలపరు. ఎందుకు?
సూర్యోదయం, సూర్యాస్తమయం, పుట్టుక, మరణము, పెరుగుదల, తగ్గుదల, వస్తువులున్నా వస్తువులు పోయినా, బంధాలు వచ్చినా బంధువులు పోయినా, బంధం లేదు, మోక్షం లేదు, ఎప్పుడు కూడా సమదృష్టి. అందుకే భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, మీరు కల్పించుకున్న రాగద్వేషాలతో కల్పించుకున్నటువంటి మీ సృష్టి, జీవ సృష్టి నుండి ఈశ్వర సృష్టికి రండి అంటున్నారు. కమ్ కమ్, వెల్కమ్ మై డియర్ చిల్డ్రన్, ప్లీజ్ కమ్. ఈశ్వర సృష్టికి రండి. మీ రాగద్వేషాల ద్వారా మీరు నిర్మించుకున్న ప్రపంచంలో ఉండకండి. అందువలన జీవ సృష్టి నుండి ఈశ్వర సృష్టికి మనం రావాలి. ఈశ్వర సృష్టి అంటే ఏంటి? భూమి భూమిగానే ఉంటుంది, భూమి ఎవరికి హాని చేయదు, భూమి సుఖ దుఃఖాలు ఇవ్వదు, భూమి భూమిగానే ఉంటుంది. నీరు, అగ్ని, వాయు, ఆకాశం, మొత్తం చెట్లు, చేమలు అంతా కూడా సహకరిస్తున్న ప్రకృతి. యావత్ ప్రకృతి ఈశ్వర సృష్టి, మీరు క్రియేట్ చేయలేదు. అందుకే అంగుళిమాల అనే ఒక భయంకరమైనటువంటి దారి దోపిడి దొంగ ఉన్నాడనమాట. ఆ దారిలో కాసుకొని కూర్చున్నాడు. అంగుళిమాల అని తెలుసు కదా, మీ బొటన వేళ్ళన్నీ కట్ చేసుకొని ఆయన ఒక మాలలాగా తయారు చేసుకొని మెడలు వేసుకొని తిరుగుతాడనమాట. బొటన వేళ్ళు ఇలాగా అంగుళిమాల అంటారు అన్ని. అయితే బుద్ధ భగవాన్ మెల్లగా వెళ్తున్నాడు. ఎందుకు మెల్లగా తెలుసా? బుద్ధుడు చాలా మెల్లగా నడుస్తాడంట, చాలా మెల్లగా నడుస్తాడంట, చీమలాగా. ఎందుకండి మెల్లగా నడుస్తున్నాడు అంటే, వీలైనంత వరకు ఏ ప్రాణి తన కాళ్ళ కింద పడకూడదు అని ప్రయత్నిస్తూ చాలా మెల్లగా నెమ్మదిగా వాకింగ్ మెడిటేషన్ అన్నట్లుగా వెళ్తారట బుద్ధ భగవాన్. అయితే ఆయన భక్తులు కొంతమంది వచ్చి, భగవాన్ మీరు ఈ దారిలో వెళ్ళొద్దు, అంగుళిమాల ఉన్నాడు, చాలా డేంజరస్ ఫెలో, ప్రమాదకారి, మిమ్మల్ని హాని చేస్తాడు భగవాన్ అంటే, ఒక చిన్న చిరునవ్వు నవ్వి, సరే ఏం చేస్తే చేసుకొని అని బుద్ధ భగవాన్ మెల్లగా వెళ్ళడం మొదలెట్టాడు. అంగుళిమాల ఎదురుకు వచ్చాడు. నన్ను చూసి మీకు భయం లేదా అన్నాడు. ఎందుకు భయం నాయన అన్నారు. చూసావా నా మెడలేమన్నది అన్నారు. ఏంటి అలా వేసుకున్నావు? ఇవన్నీ ఎంతో మందిని చంపి వాళ్ళ బొటన వేలు తీసి నేను మాలగా గుచ్చుకొని వేసుకున్నాను. ఓహో అవునా, ఏంటి నీ శక్తి అన్నారు. నేను దేనిని సరే నాశనం చేయగలను, మొత్తం నాకు ఎదురుగా ఏ శక్తి నిలబడదు అన్నాడు. అవునా, ఓహో అలాగా అన్నారు బుద్ధ భగవాన్. అక్కడే ఉన్నటువంటి ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు కొమ్మ ఉన్నది అన్నమాట. చూడు నాయన, ఆ చెట్టు కొమ్మను ఒకసారి నరుకో అన్నారు అన్నమాట. వెంటనే పదునైన కత్తి ఉన్నది, ఎందుకంటే బొటన వేలు కట్టి నరకడం బాగా ప్రాక్టీస్ కదా. ఆ చెట్టు కొమ్మను ఒక్క ఏటుకిలా నరికాడంట. ఓహో నువ్వు చాలా శక్తిమంతుడు నాయన అన్నారంట బుద్ధ భగవాన్. మరి అందుకే నీకు భయం లేదు నేనంటే అన్నారు. సరే ఆయన ఒక పని చెయ్యి, ఈ చెట్టు కొమ్మని ఒకసారి దానికి ఆ చెట్టుకి అతికించేసే, ఎలా ఉండేదో అలాగే అతికించేసే, అప్పుడు నీ శక్తిని నేను నమ్ముతాను అన్నాడు. ఆ నరికినటువంటి కొమ్మని తీసుకెళ్లి చెట్టుకి ఎంత ప్రయత్నించినా దాన్ని యథాస్థితిగా పెట్టలేకపోయాడు అంగుళిమాల. అప్పుడు అర్థమైంది, నేను ఉన్నది ఏదో డిస్టర్బ్ చేశాను తప్ప నేను ఈ సృష్టిలో ఏమీ చేయలేనని అంగుళిమాలకు తెలిసిపోయింది. అప్పుడు అంగుళిమాలకు కూడాను ఉపదేశం చేశారు బుద్ధ భగవాన్. ఆయన కూడా ఒక శిష్యుడిగా మారిపోయాడు. ఇలాంటి బోల్డ్ కథలు ఉన్నాయి చెప్పాలంటే. అందువలన ఈ విధంగా ఎవరైతే జీవ సృష్టి నుండి ఈశ్వర సృష్టిలోకి వస్తారో, స్వప్నము నుండి జాగ్రత్తకు వచ్చినట్టు జాగ్రత్త నుండి ఆత్మస్థితిలోకి ఎవరు వస్తారో వారు ఏమవుతుంది, శరీరం పడిపోయే లోపే అంటే మరణించలోపే ఏంటి, శరీర విమోక్షణాత్ ప్రాక్. ప్రాక్ అంటే ముందు, ప్రాక్ అంటే ఏంటండి ముందు. శరీర విమోక్షణాత్ అంటే ఈ దేహం అనేది పంచభూతాలలో లయమైపోయే ముందే. శక్నోతి షోఢుం అంటే ఎవరైతే తన రాగద్వేషాలని తన అదుపులో ఉంచుకుంటారు. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్, జీవితాంత ప్రాజెక్ట్. కృష్ణ పరమాత్మ మీకు ఒక్కసారి కామక్రోధాలు రాగద్వేషాలు అదుపులో చేసుకోవడం కాదు, జీవితాంతం ప్రాజెక్ట్ ఇది. మనకి ఇది పోలవరం ప్రాజెక్ట్ లాగా. కాళేశ్వరం అనుకోండి, కాళేశ్వరం పోలవరం మన రెండు రాష్ట్రాలకి ఇవి జీవితాంత ప్రాజెక్ట్ అనమాట. సీఎంలకి వాళ్ళు ఎప్పుడూ అది పూర్తి చేయరు, ఎందుకంటే పూర్తి చేస్తే మరి వాళ్ళకి ఏటీఎం నుంచి డబ్బులు ఆగిపోతాయి.
ఏటీఎంస్ అనమాట. ఆంధ్రప్రదేశ్ పోలవరము, తెలంగాణ కాళేశ్వరం, ఈ రెండు ఉండాల, ఎప్పుడు పూర్తి అవ్వకూడదు. అలాగా ఈ రాగద్వేషాలు అనేవి నిరంతరం మనము నియంత్రించుకుంటూ ఉండాలి, అలర్ట్గా ఉండాలి. శక్నోతి షోఢుం, షోఢుం అంటే పూర్తిగా తన అదుపులో సహించుట, ఆ రాగద్వేషాలకి నియంత్రించుకోగలగాలి. ఏంటవి? కామ క్రోధోద్భవం వేగం. అంటే వేగం అంటే మీకు తెలుసు కదా, ఎంత ఫోర్సు. ఏంటి అది అతి వేగంగా వెళ్తున్నావు, అతి వేగం ప్రమాదకరం అని రాస్తుంటారు వాహనాల మీద. ఆ ప్రమాదకరమైనటువంటి ప్రభావంతో వస్తున్నటువంటి కామ క్రోధాలు, వాటిని పూర్తిగా నాశనం చేయడం అనేది మనకంత సులభం కాదు. కానీ వాటిని నియంత్రించండి, కంట్రోల్ చేయండి అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. మనం 3వ అధ్యాయం చూసారా? కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవం చెప్పామా? అందువలన ఏ విధంగా అయితే పూర్తిగా మీ యొక్క జ్ఞానాన్ని నాశనం చేసేస్తూ ఈ రాగద్వేషాలు, వాటిని ఎప్పటికప్పుడు నియంత్రించుకొని అలర్ట్గా ఉండండి అంటున్నారు. అందువలన ఎప్పుడైతే వీటి మీద పూర్తిగా నియంత్రణతో మీరు ఉంటారో, అప్పుడు మనకు చిన్న వాతావరణం చేంజ్ వలన దగ్గు, జలుబు, తుమ్ములు ఇవన్నీ వస్తుంటాయి. మనం భయపడిపోయి కింద మీద పడిపోకూడదు. ఓహో వీటికి వచ్చాయంటే దీనికి కొంత సహించే ఒక తితిక్ష, సహనం కలిగి ఉండాలి మీరు. అందుకే ఆరోగ్యం అంటే ఎక్కడో వచ్చి కొనుక్కునేది కాదు. ఎప్పుడు ప్రతి శరీరంలో కూడా ఎంతో కొంత అనారోగ్యం ఉంటుంది. కానీ అనారోగ్యం ఉన్నా కూడా దానికి బాధపడిపోయి భయపడకుండా ఉండడమే నిజం చెప్పాలంటే ఆరోగ్యం. ఆరోగ్యం అంటే అబ్బా స్టోను రాయిలాగా ఇంక ఏమీ కలగకుండా ఉండడం కాదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటికి చెలించకుండా, భయపడకుండా ఎవరైతే ఉంటారో అదే వాస్తవ నిజమైన ఆరోగ్యం. అందువలన ఆరోగ్యం గురించి మీరు ఇంక ఎతకొద్దు బయట. అందువలన ఈ విధంగా చూస్తే రాగద్వేషాలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. అందువలన వాటికి మనం బానిస కాకూడదని అర్థం. అంటే ఏంటి? వాటిని మన బానిసలుగా మార్చుకోవడమే. మీరు వాటి కళ్ళ చెందొద్దు. అలాంటి వ్యక్తిని ఏమంటారు? మరణించే లోపే ఎవరైతే ఈ కామక్రోధాలనే రాగద్వేషాలను ఎవరైతే పూర్తి నియంత్రణ చేస్తారో వాళ్ళే యోగి, యోగినీలు. యోగిని అంటే ఆడవారు, యోగి అంటే మగవారు. అందుకే నేను 2 అంటున్నా. భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారు? యుక్త అన్నారు. యుక్త అంటే పుల్లింగం, అది మగవాళ్ళని. నేనేమంటున్నాను? యుక్త అంటే ఆడవారు. అంటే ఏంటి? యోగులు, యోగినీలు, నిజమైన యోగులు అంట. ఎవరైతే శరీరం పడిపోయే ముందు ఈ రాగద్వేషాల కామక్రోధాలను ఎవరైతే తన నియంత్రణలో పెట్టుకుంటారో వారు నిజమైన యోగులు అంటారు. అయితే భగవాన్ ఏమంటున్నారు వాళ్ళకి? సయేవ నరః. చాలా అద్భుతం ఆయన చెప్పడం. వాళ్ళే నిజమైన మనుషులంట. మిగతా వాళ్ళంతా 2 కాళ్ళతో నడుస్తున్నటువంటి మనుషులు అనుకుంటారే తప్ప వాళ్ళు నిజమైన నరులు కాదంట. సహ ఏవ నరః, వాళ్ళే నిజమైన మనుష్యులు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు మనకు భగవద్గీత జ్ఞానయజ్ఞం జరుగుతున్నది. సపోజ్ ఈ దగ్గరలోకి వచ్చి కుక్క బౌ 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 పార్కింగ్ చేసింది అనుకో, ఎవరైనా కుక్కను తిడతారా? ఏమండి నీకు బుద్ధి లేదా కుక్క గారు? నీకు వివేకం లేదు, నువ్వు అసలు కనీసం ఇక్కడ గీత జరుగుతుంది కనీసం చూడవా అని కుక్కను ఎవరైనా అంటారు? అలాగా అనరు. కానీ నేనే స్వయంగా బౌ బౌ అని కేకలేసాను అనుకోండి గీత క్లాసులో, మీరేమంటారు? ఏమండి మీ స్వామి మీకు బుర్రా బుద్ధి లేదా? ఇంగిత జ్ఞానం లేకుండా కూడా ఇలా ప్రవర్తిస్తున్నారే, అసలు మీరు మనిషేనా డౌట్ వస్తుంది మీకు. దీన్నే కృష్ణ ఏమంటారంటే, ఎవరైతే రాగద్వేషాలను అదుపులో పెట్టుకుంటారో నిత్య నిరంతరము వారే నిజమైనటువంటి నరులు. మరి సంస్కృతంలో నరు వా, వీళ్ళు నిజంగా మనిషేనా? వా అంటే సందేహం అని అర్థం. నరోవా, నరోవా నర, వానర, వానర, లాస్ట్కి వానర, నువ్వు నరుడువా వానరవా అని అర్థం. కాబట్టి ఎవరైతే నిరంతరం
నిరంతరము రాగద్వేషములను, ఆ కామక్రోధాలు, ఆ యొక్క వేగాన్ని అదుపులో పెట్టుకుంటారో వారు నిజమైన యోగులు, వాళ్ళే నిజమైన మనుషులు. సుఖీ, వాస్తవానికి నిజమైన ఆనందమైన జీవితాన్ని వాళ్ళు మాత్రమే గడుపుతారంట. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళందరూ బయటికి అలా కనిపిస్తుంటారు, కానీ లోపల ఇలా టచ్ చేస్తే మొత్తం కట్టల కట్టల ప్రవాహం వస్తాయన్నమాట, ఆ బాధలు, ఆ దుఃఖాలు. అందువలన వేదాంతం ఏమి చెబుతుందంటే రాగద్వేషాలని అదుపులో పెట్టుకోవాలి. అలా పెట్టుకోలేదనుకోండి, వేదాంతం వలన ఎటువంటి లాభం ఉండదు, అసలు వేదాంతం వాళ్ళకు వంట పట్టదు నిజానికి చెప్పాలంటే. అందువల్ల మనం ఏం నేర్చుకోవాలి? ఆత్మ సంయమము అంటే మనో నిగ్రహము, ఆత్మ సంశుద్ధి, అంతఃకరణ శుద్ధి, రాగద్వేషాలని మనం అదుపులో పెట్టుకోవాలి. మరి ఇప్పుడు చెప్పండి, మీకు ఈ జ్ఞానమంతా, ఆత్మజ్ఞానం ఎక్కడ కలుగుతుంది? మీకు బుద్ధిలోనే కలగాలి. కానీ బుద్ధిలో జ్ఞానం కలగాలంటే మనసు స్థిరంగా లేకపోతే బుద్ధిలో జ్ఞానం పనిచేస్తుందా? అస్సలు పనిచేయదు. మీరు భావోద్వేగాలు, భావము, ఉద్రేకాలు, కోపంతో ఉన్నారనుకోండి, మీ యొక్క భగవద్గీత జ్ఞానం అంతా కూడాను ఎక్కడికో వెళ్ళిపోతుంది, పెరట్లోకి. అందువలన మనం చింతాక్రాంతుడుగా ఉండేటప్పుడు, మనసు చంచలంగా చెలించిపోయినప్పుడు మీ జ్ఞానము పనిచేయదు. అందుకే భగవద్గీత మొత్తము కూడా, ఈవెన్ పతంజలి సూత్రములన్నీ కూడా మనోనిగ్రహమే ముఖ్యం. అందుకే యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు మొదటి సూత్రం. మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి కల్మషాలు, సంకల్పాలు, చెడు ఆలోచనలు, ఈ యొక్క క్లేశాలన్నీ తీసివేస్తే తప్ప మీరు యోగిలు కాలేరు. యోగిలు కాకపోతే మీకు ఆత్మానందం ఉండదు, భోగిగా మారిపోతారు. భోగిగా మారితే రోగం తథ్యమని చెప్పారు మహాత్ములు. కాబట్టి ఈ విధంగా మీరు పూర్తిగా రాగద్వేషాలకి కాపలాదారులుగా ఉండాలి. వాచ్మెన్, గార్డు పెట్టాలి మీరు. వాచ్మెన్ ఎవరి కోసం? ఇంటికి వాచ్మెన్లు ఉంటారు, వాళ్ళు ఎలాగా ఉంటారులేండి. దేశాల కోసం ఒక వాచ్మెన్ పెట్టుకోవాలి మీరు నిరంతరం. అయితే ఇప్పుడు మనము 2 రకాల సాధన చెప్పారు భగవాన్. ఏంటి? ఆత్మ సంసిద్ధము అండ్ రాగద్వేషాలను అదుపులో పెట్టుకోవడం. మరి అలా చేస్తే మీకు ఏదైనా ఒక లాభం కావాలి కదా. ఎందుకంటే మన పరిస్థితి ఏంటంటే, నాకేమిటి, మనం ప్రయోజనం లేకపోతే ఏం చెయ్యం కదా. అందువలన ఇప్పుడు ఏమంటున్నారంటే భగవాను, యోంత సుఖోంతరా రామః, యోంతః సుఖోంతరా రామః, యోంతః సుఖోంతరా రామః, తథాంతర్జ్యోతిరేవ యః, తథాంతర్జ్యోతిరేవ యః, తథాంతర్జ్యోతిరేవ యః, స యోగి బ్రహ్మ నిర్వాణం, స యోగి బ్రహ్మ నిర్వాణం, స యోగి బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మభూతోధిగచ్చతి, 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 యోంతః సుఖోంతరా రామః, తథాంతర్జ్యోతిరేవ యః, యోంతః సుఖోంతరా రామః, తథాంతర్జ్యోతిరేవ యః, యోంతః సుఖోంతరా రామః, తథాంతర్జ్యోతిరేవ యః, స యోగి బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మభూతోధిగచ్చతి, స యోగి బ్రహ్మ నిర్వాణం,
బ్రహ్మభూ బ్రహ్మభూతోऽధిగచ్చతి స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోऽధిగచ్చతి. అద్భుతం. ఇప్పుడు ఏమంటున్నాడంటే భగవాన్ శ్రీకృష్ణ, మనము 22, 23 రెండు శ్లోకాలలో మన యొక్క మానసిక అంటే ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలి. అంటే ఎటువంటి సుఖం అనిపించినా దుఃఖం అనిపించినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా గుండె ధైర్యం పెంచుకోవాలి. అదేవిధంగా మనకు 2 రకాలు ఉంటాయి ఇక్కడ. ఏమిటి? ఆత్మానందం నిరంతరం ఉన్నదే, అది ఎవరు తీసుకెళ్ళిపోయేది కాదు. కానీ ప్రాపంచం ఈశ్వర సృష్టిలో ఉన్న దాంట్లో కూడా మనము ఆనందంగా ఉంటాము. అవి ఒకసారి మాయమైపోయినాయి అనుకోండి, మాయమైపోయారమ్మా అన్నట్టు అవి మాయమైనవి అనుకుందాం ఒకసారి కాసేపు. అప్పుడు మీరు ఇమ్మీడియట్లీ బాధపడకుండా ఆత్మానందానికి కనెక్ట్ అయిపోతారు. కానీ అజ్ఞానంగా ఉన్న వాళ్ళ పరిస్థితి చూడండి. ఒక్కసారి అవే నాకు భద్రత, అవే ఆనందము, అవే శాంతిని పట్టుకుని ఉంటారు కదా, అవి ఒక్కసారి మాయమైపోతాయి. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. నేను ఇక బ్రతకను, నేను చనిపోతాను, వాళ్ళు లేరు, నా ప్రాణానికి ప్రాణం, వాళ్ళ కింద మీద పడిపోతారు. ఎంత అజ్ఞాన మూర్ఖత్వం అంటున్నా శ్రీకృష్ణ. ఎందుకంటే ఈ జగత్ అనేది తాత్కాలికం, క్షణికం. మన పెళ్ళిళ్ళ కార్యక్రమాల్లో చిన్న చిన్న బల్బులు వెలుగుతుంటాయి, జిప్ జిప్ వెలుగుతుంటే ఆగుతుంటే, వెలుగుతుంటే ఆగుతుంటే. మధ్యలో ఏదైనా ఒక బల్బు పోయింది అనుకోండి, మిగతా బల్బులు ఏమి ఆగుతాయా? ఏం ఆగవు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ అజ్ఞానంతో అవే శాశ్వతం పట్టుకొని ఉంటారో అవి ఒక్కసారి జారిపోతాయి. వాళ్ళకి ఇంక దిక్కు తోచదు. ఎందుకు? వాళ్ళకి తెలియదు అసలైనటువంటి ఆనందం ఇంక ఉన్నది, ఒరిజినల్ ఉన్నదని. కాబట్టి వాళ్ళు ఆత్మానందానికి కనెక్ట్ అవ్వలేరు. చూసారా, గీత వలన వచ్చినటువంటి ప్రయోజనం ఇలాంటివి తెలుసుకోవాలి. అంటే గీతకు వస్తే నాకు మరి మా అబ్బాయికి ఉద్యోగం వస్తుంది స్వామీజీ, మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా, ఇవి కోరుకుంటున్నారు. భగవద్గీత ఏం చెప్తుందంటే, మీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ వాట్ ఎవర్ ద కండిషన్, యూఆర్ ఆల్వేజ్ హ్యాపీ, యూఆర్ ఆల్వేజ్ ఇన్ పీస్, యూఆర్ ఆల్వేజ్ ఇన్ కంప్లీట్ సెక్యూరిటీ. అది ఇస్తుంది భగవద్గీత. ఆ జ్ఞాన సామర్థ్యం వస్తుంది అనమాట. అందువలన ఇప్పుడు జ్ఞాన ఫలం అంటే ఈ ఆత్మ జ్ఞానం వలన వచ్చినటువంటి ప్రయోజనం గురించి చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకు? ఎవరైతే మొత్తం రాగద్వేషాన్ని అదుపులో పెట్టుకున్నాడు అనుకుందాం, అంటే ఏంటి? అన్ని వస్తువులు చుట్టూ మనుషులున్నా బాధపడరు, అవి పోయినా బాధపడరు. వీటిని పూర్తిగా ఉన్నా లేకపోయినా ఎవరైతే బాధపడరో అలాంటి వ్యక్తి ఎలా జీవిస్తారు, ఎలా ఉంటారు అంటే, వస్తువులన్నీ ఉంటే వాటితో కూడా ఆనందంగా ఉంటారు. అవన్నీ పోతే నా ఆత్మయే పూర్ణత్వం, సంపూర్ణము, అనంత ఆనందంలో ఉంటారు. మరి అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడు అని ప్రశ్న. యహ, వాళ్ళు అంతః సుఖం అంటే తన అంతరాత్మ, అంతర్యామి లోపల ఉన్నటువంటి కోరు ఆత్మ, ఆ సుఖం ఆనందములో పూర్ణత్వములో కనుగొన్నాడు. ఎందుకంటే జ్ఞానంలో తెలిసిపోయింది ఆయనకి, నేనే ఆత్మస్వరూపాన్ని, బయట ఉన్నదంతా నా జిరాక్స్ కాపీ, నా ప్రతిబింబమే, ఒరిజినల్ నేనే అని తెలుసుకున్నాడు. అందువలన అతనికి ఆనందం బయట లేదు, ఆనందము నా లోపలే స్వరూపంగా ఉన్నది. ఆత్మజ్ఞానం వల్ల తెలిసింది. అయితే దానివల్ల ఏమవుతుంది ఆయనకి? అంతఃసుఖం అంతర ఆరామ. చూసారా, ఆరామ అంటే పూర్తిగా ఆసమంతాత్ రామ అంటే, రామ అంటే రమించడం, క్రీడి, ఆనందం. అది అనంత ఆనందంకే రామ. ఆ రమించడం, రమ్ అనే ధాతువు నుంచి వచ్చింది రామ పదం. కాబట్టి అంతర్ ఆరామ, మీ లోపలే ఆరామం ఉన్నది. మనం ఏం చేస్తాము? ఆరామం అని నేను అంటేనే తడువు,
మీరు వెళ్ళిపోతారు. స్వామీజీ పంచ ఆరామాలు ఉన్నాయి అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో కోనసీమ దివిసేవలో పంచ ఆరామాలు, ద్రాక్షరాము, క్షీరారాము, భీమారాము, కుమారారామము, అమరారాము, ఈ పంచ ఆరామాలకు వెళ్ళిపోయారు మనల్ని ఆల్రెడీ. ఆగండి ఆగండి ఆగండి, నేను ఆరామాలు ఉన్నాయి, అవి మంచిది, అవి చెయ్యండి మొదట. కానీ లోపల ఒకటి ఉన్నది చూడండి, ఆరామం. అంతః ఆరామం ఉన్నది అంటుండ భగవాన్ శ్రీకృష్ణ. అందువలన మన వాళ్ళు ఎప్పుడు ఇదే పెద్ద ప్రాబ్లం. ఒకసారి ఆరామం అనే పదం వస్తే చాలు, బయట ఉన్న ఆరామాలే చూస్తారు. ద్రాక్షారామం వెళ్ళాలి స్వామి, ఈ మధ్యన వెళ్ళాలి, ధనుర్మాసం ద్రాక్షారామం ఖచ్చితంగా వెళ్ళి తీరాలన్నది ఒక అమ్మగారు ఫోన్ చేసి. కానీ లోపల ఉన్నది ఆరామం అని అంటే ఆ అమ్మగారు నన్ను వదిలేస్తారు. సరే అమ్మ, తథా శుభం భూయాత అన్నాం, మరేమంటాం. కాబట్టి అంత సుఖం అంతర్ ఆరామ. ఏంటది? జ్యోతి స్వరూపము. ఇక్కడ జ్యోతి అంటే బయట వెలుగుతున్నటువంటి వెలుగు ప్రకాశం కాదు, మీ ఆత్మ చిదానంద రూప, అంటే తన పూర్ణత్వమే తెలుసుకోవడమే జ్యోతి. జ్యోతి అంటే తెలివి, జ్ఞానం. జ్యోతి అంటే జ్ఞానం. అందుకే కదా మనము తమసో మా జ్యోతిర్గమయ, తమస నుండి నన్ను, అజ్ఞానం అనే అంధకారం నుండి నన్ను జ్ఞానం అనే వెలుగులోకి తీసుకెళ్ళు ఓ పరమాత్మ. ఎలాంటి ప్రార్థనలండి మనవి. అందువలన అంతః జ్యోతి, అది అంతర్ ఆరామ, జ్ఞాన స్వరూపము, చిదానంద రూపము. అంటే ఏంటి? జ్ఞాని ఎప్పుడు మర్చిపోడు తన స్వరూపాన్ని, మర్చిపోడు అనని నేను. ఎందుకు? మగవాడు ఆడవాళ్ళు అనేటి లేదు ఇక్కడ ఆత్మస్వరూపాలకి. మీరందరూ జ్ఞానులే. అందువలన వస్తువులు ఉన్నా లేకపోయినా, మనుషుల చుట్టూ ఉన్నా లేకపోయినా, ఒంటరిగా ఉన్నా జనంతో ఉన్నా, ఎప్పుడు కూడా తన జ్ఞాని తన స్వరూపాన్ని మర్చిపోరు. వారెవరు? సహా యోగి. వాళ్ళే అసలైనటువంటి సిసలైనటువంటి యోగులు, అంటే జ్ఞానులు అని అర్థం. యోగి అంటే జ్ఞాని అని అర్థం. ఇక్కడ శంకరాచార్య అనుకోండి సన్యాసి అనేస్తారు ఏకంగా. అందుకే నేను ఇంకా ఆచితూచి సన్యాసి అనే పదం వాడట్లేదు నేను. ఎందుకంటే ఇప్పుడు ఉత్తములు శ్రేష్ఠులు సన్యాసి కంటే దిక్కుమాలి సన్యాసులు ఎక్కువైపోయారు సమాజంలో. సన్యాసి అనడానికి కూడా భయం వేస్తుంది ఒక్కోసారి. అందువలన ఆ యోగి జ్ఞాని పరిస్థితి ఏమిటి అంటే బ్రహ్మభూత అధిగచ్చతి. బ్రహ్మభూత అంటే ఏంటి చెప్పనా? బ్రహ్మభూత అంటే బ్రహ్మతో ఏకమైపోవడం అండి. మీకు చెప్పాను, ఉప్పు బొమ్మ సముద్రభూత అధిగచ్చతి అన్నాను అనుకోండి, ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోయింది అని అర్థం. ఇక్కడ సహయోగి అంటే అటువంటి యోగులు బ్రహ్మభూత అధిగచ్చతి అంటే బ్రహ్మతో ఏకమైపోతారు. అంటే ఇవాళ ఏమంటే మొత్తం ఆత్మస్వరూపంలో లయమైపోయినప్పుడు జీవన్ముక్తులుగా ప్రపంచము, శరీరము, మనస్సు, ఇంద్రియములు ఏ వాళ్ళకు బాధించవన్నమాట. ఆత్మానందం కౌపీనవంత కలు భాగ్యవంత. అదే మనము త్రిలింగ స్వామి, రమణ మహర్షి, ఆనందమయ మాతాజీ ఇవన్నీ మనం చూసాం, శివానంద యోగేశ్వర. కాబట్టి ఆ స్థితిలో మీరు జీవన్ముక్తులుగా ఉంటారు. దాన్నే బ్రహ్మభూత అధిగచ్చతి, బ్రహ్మలో ఏకమైపోయారు. అయితే బ్రహ్మలో ఏకమయ్యారు కదా, ఏంటేంటి? శరీరం ఉన్నప్పుడే నేను శరీరం కాదు, నేను చైతన్యం అని మీ స్థితిలో ఉన్నారు. మరి శరీరం పడిపోయిన తర్వాత ఏమవుతుంది స్వామీజీ? ఏమవుతుంది? బ్రహ్మ నిర్వాణం. అంటే శరీరం పంచభూతాలు కలిసింది, మీరు బ్రహ్మస్వరూపంలోనే ఉన్నారు. అంటే విదేహముక్తి అని అర్థం. అంటే శరీరం లేకుండా కూడా మోక్షమే. శరీరం ఉన్నప్పుడే మోక్షం ఉంటే శరీరం లేనప్పుడు మోక్షం ఉండదండి. దాన్ని విదేహముక్తి అంటారు. కాబట్టి అటువంటి వాళ్ళే మరణించక ముందే ముక్త పురుషులు, ముక్తులు, మరణించిన తర్వాత కూడాను ముక్తులే. అద్భుతమైనటువంటి ఈ 24వ శ్లోకం అనేది జ్ఞాన ఫలం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.